ఆంజనేయ స్వామి గురించి ఎన్నో కథలు కథనాలు ఉన్నాయి. అసలు ఆంజనేయ స్వామికి హనుమంతుడు అనే ఇంకో పేరు కూడా ఉంది. అందరూ కూడా ఆంజనేయ స్వామి భక్తులు హనుమంతుడిగా కూడా కొలుస్తూ ఉంటారు. అయితే ఆంజనేయ స్వామి జననం వెనకాల ఉన్న ఒక కథ ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే చిన్నతనంలో పసిప్రాయంలో శిశువుగా ఉన్నప్పుడే ఆంజనేయ స్వామికి దేవీ దేవతలు చాలా వరాలు ఇచ్చారన్నమాట. అందువల్లనే అంత శక్తిమంతుడు అయ్యాడు. ఆయన జనం వెనుక ఒక లోకక్షేమానికి సంబంధించి, అలాగే పర్టికులర్గా రావణ సంహారం గురించి ఆయన జన్మ కలిగిందని కూడా మనకి చెప్తున్నాయి చరిత్ర అంతా. అయితే ఇక జననం గురించి మాట్లాడుకుందాం. తర్వాత హనుమ అని పేరు ఎందుకు వచ్చిందో కూడా చెప్పుకుందాం. అయితే కేసరి అని చెప్పి ఈ వానరుల రాజు ఒక ఆయన ఉన్నాడు. ఆ కేసరికి భార్య పేరు అంజనాదేవి. ఆ దంపతులకి ఇద్దరికి ఆంజనేయ స్వామి వాయుదేవుడి యొక్క సహాయం చేత, అంటే ప్రభావం చేత శివ తేజస్సును తీసుకొచ్చి ఈ అంజనాదేవి ఈ ఆంజనేయ స్వామి కడుపులో ఉన్నప్పుడు, అంటే ఆవిడ గర్భవతిగా ఉన్నప్పుడు శివ తేజస్సును తీసుకొచ్చి ఒక ప్రత్యేకించి ఒక పర్పస్ఫుల్గా ఈ అమ్మ అంజనాదేవి కడుపులో ఈ ప్రవేశపెట్టాడు. అంటే శివ తేజస్సుతో ఆంజనేయ స్వామి జన్మ పొందుతాడు అనేది దీని వెనకాల మనకు అర్థమైంది. అంటే శివస్వరూపమే, శివాంశ సంభూతుడే ఆంజనేయ స్వామి అని ఆ విశేషం మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రావణుడనే మహాబలాఢ్యుడైనటువంటి ఒక రాక్షస సంహారం జరగాలని చెప్పి దీనికి దేవతలంతా సంకల్పించి సాక్షాత్ విష్ణుమూర్తిని కోరితే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం రాముడిగా అవతారం ఎత్తాలనుకోవడం, అలాగే ఆయనకి సహాయంగా శివుడు కూడా శివాంశ సంభూతుడైన హనుమంతుడి రూపంలో రావడం, ఇది జరిగిందనమాట వాస్తవంగా. అంటే శివాంశ సంభూతుడు, అది కాక వాయుదేవుడి వల్ల ఉద్భవించాడు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. చాలా క్లియర్గా ఉంది. అలా అయితే చిన్నతనం నుంచి ఎప్పుడైతే శివ తేజస్సుతో పుట్టాడో, శివాంశ సంభూతుడయ్యాడో చాలా చాలా శక్తులు ఉంటాయి కదా. పరమశివుడికి శక్తుల గురించి మనం మాట్లాడుకునేది ఏముంది. ఒకరోజు శిశువుగా ఉన్నప్పుడు బాగా పసిప్రాయంలో ఇలా ఆకాశంలోకి చూసినప్పుడు అక్కడ సూర్యుడు ఒక పండులా కనిపించాట ఆంజనేయ స్వామికి. ఇది మనందరం వినే ఉంటాం. దీని తర్వాత ఏమిటనేది చెప్పడమే నా ఉద్దేశం. ఆ పండుగ కనపడినప్పుడు ఆ పిల్ల చేష్టలు ఉంటాయి కదా, చాపల్యం ఉంటుంది కదా శిశుప్రాయంలో, ఆ చాపల్యం వల్ల ఆ పండుని తినేయాలనుకున్నాడు. పండుని తినేయాలనుకుని సరాసరి ఆ చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే సూర్యభగవానుడి దగ్గరికి, ఆ సూర్యలోకానికి వెళ్ళిపోయాడు. శక్తిమంతుడు అనుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళా కాదు కదా, శక్తిమంతుడు కాబట్టి ఆ సూర్యలోకంలోకి వెళ్ళిపోతుండగా అక్కడ మనకి నవగ్రహాలకి దీనికి లింక్ ఉందని చెప్పడమే నా ఉద్దేశం. నవగ్రహాలకి, అష్టదిక్పాలకు కూడా ఆంజనేయ స్వామి జనంలో, అలాగే ఆయన చరిత్రలో స్థానం. అక్కడేంటి, ఇంద్రుడు ఉంటాడు, స్వర్గాధిపత్యంతో ఉండే ఇంద్రుడు ఉంటాడు. ఆ ఉండి ఆయన పనిలో ఆయన ఉంటే రాహు అనే ఆ గ్రహం వెళ్ళి, రాహు అంటే పాపగ్రహం, అన్నీ పాపపు ఫలితాలు ఇస్తాడు. ఆ రాహు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇంద్ర, ఇక్కడ నువ్వు ఇలా కూర్చున్నావు, బాగానే రిలాక్స్ అవుతున్నావు, కానీ ఆడ పిల్లవాడు ఎవడో సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు, నువ్వు ఆపోతే ప్రతి ఒక్కరు రేపటి నుంచి వచ్చేస్తారు, కాబట్టి నువ్వు ఏదో నిర్ణయం తీసుకో, లేదా నీ పదవే ఊడుతుంది అని చెప్పేసి ఒక చెప్తాడు, కాషన్ ఇస్తాడు. రాహు అంత పని జరిగిందా, ఎవడు వాడంటే చిన్న పిల్లవాడు, ఎవడో నాకు వివరం తెలియదు, నువ్వు చూసుకుని మాట్లాడుకుంటాడు. వెంటనే కోపం వస్తుంది. సూర్యుడి దగ్గరికి మన సూర్యలోకంలో రావడం ఏంటి, మన లోకాలకు వాడెవడో రావడం ఏంటి అని చెప్పేసి కోపం వచ్చి ఇంద్రుడి దగ్గర ఆయన ఒక ఆయుధం ఉంటుంది, అదే వజ్రాయుధం అనమాట. ఆ వజ్రాయుధం విసురుతాడు. ఆ వచ్చి పిల్లవాడి మీద విసురుతాడు. ఏదో పిల్లవాడి మీద వాడి శక్తి చూపిద్దాం అన్నట్టుగా ఇంద్రుడు ఆ వజ్రాయుధం విసిరాడు. ఆ విసిరైతే రావడం ఆయనకి దవడ మీద తగిలింది. చిన్న పిల్లవాడుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి, ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయదేవి కుమారుడు వల్ల ఆంజనేయ స్వామి, కేసరి వల్ల కేసరి తనయుడు, పవనుడు అంటే వాయుదేవుడు అనమాట, అందుకని పవనతనయుడు, పవనందనుడు, ఇలాగ ఈ పేర్లన్నీ వస్తూ ఉంటాయన్నమాట. సరే, ఇక్కడ తగిలేసరికి సురహతపై పడిపోయాడు. అంతటి చిన్నపిల్లవాడు, మరి అంత దెబ్బ కొడితే, వజ్రాయుధంతో కొడితే ఎలా ఉంటుంది చిన్నపిల్లవాడిని, ఇక్కడ కొట్టేసరికి దెబ్బ తగిలింది, సురహ తప్పి పడిపోయాడు అక్కడ. వెంటనే వాయుదేవుడికి, మరి తన పిల్లవాడే కదా, ఒక రకంగా తన అంశతోనే ఉద్భవించాడు కదా, ఆంజనాదేవి కేసరి కడుపులో పుట్టిన
ఈ ఈ స్వరూపం వల్లే ఆంజనేయ స్వామికి వాయుదేవుడి అంశతో ఉన్నట్టుగానే మనం చెప్పుకున్నాం కాబట్టి ఆయనకి వెంటనే ఏంటి నాకు మా ఆంజనేయుడిని ఇలా దెబ్బ కొడతారని చెప్పి వాయుదేవుడికి ఎంత కోపం రావాలో అంత కోపం వచ్చింది. వీడి సంగతి చెప్తావు నాకు అని చెప్పేసి ఆయన వెంటనే మొత్తం వాయుదేవుడు అంటే గాలే కదా, ఆ గాలి స్తంభింపజేసేసాడు దెబ్బకి. గాలి మొత్తం ఎక్కడా గాలి లేదు. గాలి లేకపోతుంటే ఏ జీవరాశులు బతుకుతారు? మొత్తం గాలి ఎక్కడ లేదు అసలు, అలా ఆగిపోయింది. అలల్లాడిపోయారు దేవతలతో సహా, మానవ మాతృలతో సహా అందరూ. గాలి స్తంభించిపోయింది, వాయుదేవుడు కోపం వచ్చింది, ఇలాగ ఇతను దెబ్బతిలిందనే విషయం వార్త అంతా టపటపటప పుకార్లో వెళ్ళిపోయింది. ఆయన చాలా కోపం వచ్చింది వాయుదేవుడికి. ఎందుకంటే తన అంశతో ఉద్భవించినటువంటి ఆంజనేయుడిని ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టాడు. దాని పిల్లాడికి ఏమైందో తెలియదు, స్పృహ తప్పిపోయాడనే ఒక్క కారణం చేత చాలా కోపం వచ్చి మూతి ముడుచుకొని భీష్మించుకుని నేను ఎవ్వరికీ గాలి కొంచెం కూడా ఇవ్వనని ఉద్దేశంతో మొత్తం గాలి, సృష్టిలో ఉన్నటువంటి చరాచర జగత్తులో ఉన్నటువంటి గాలి ఎంతంటే స్తంభించేశాడు. ఎందుకంటే ఆ గాలికి అధిపతి ఆయనే కదా, వాయుదేవుడు అని అందుకే అంటారు కదా, వాయువుకు దేవుడు, ఆ వాయు డిపార్ట్మెంట్కి ఆయనే కాబట్టి చేశాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట ఏంటంటే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే స్తంభించేసరికి ఆయన కూడా సృష్టికర్త అయినటువంటి ఆ బ్రహ్మదేవుడికి గాలి ఎగిపోయిందంటే ఆయనకి ఊపిరాడదు. వెంటనే ఏం జరిగింది అని చెప్పి ఎంక్వైరీ చేసేసరికి అక్కడ ఈ విషయం తెలిసింది. వాయుదేవుడు స్ట్రైక్ చేస్తున్నాడు, గాలి స్తంభింపచేసేసాడు అనే విషయం తెలిసి దీనికి ఒకటే మార్గం, ఇప్పుడు మన వాయుదేవుడి యొక్క కోపాన్ని అలకని పోగొట్టాలి. అప్పుడు కానీ ఆయన మళ్ళా గాలిని వదలడు. ఈ గాలి లేకపోతే సృష్టి అంతమైపోయినట్టే. కాబట్టి వాయుదేవుణ్ణి మనం ప్రసన్నం చేసుకోవాలంటే మనం ఒక పని చేయాలి. అదేంటంటే ఆ వాయుసూత్రుడైనటువంటి ఆంజనేయ స్వామికి మనం కొన్ని వరాలు ఇద్దాం. అతనికి ఆ వరాలు ఇస్తే ఆ వాయుదేవుడు సంతోషించి తన కోపాన్ని తగ్గించుకుని మళ్ళా తన నిర్ణయాన్ని మార్చుకుని మనందరికీ గాలి అందేలా మన బతుకు మళ్ళా తిరిగి మొదలయ్యేలా చేస్తాడని చెప్పి బ్రహ్మ అందరికీ కూడా అక్కడ వచ్చినటువంటి మొత్తం ఈ నవగ్రహ సంబంధించిన వ్యక్తులు కానీ మొత్తం అష్టదిక్పాలు కానీ మీరందరూ ఇప్పుడు ఇమీడియట్గా వెళ్ళి మీ దగ్గర ఉన్నటువంటి ఆ వరాలు మీరు ఇవ్వండి అని చెప్పాడు అన్నమాట. అప్పుడు ముందుగా ఏం చేశాడు, ఇంద్రుడు కదా, దీని అందరికీ కారణం ఎవరు? వజ్రాయుధంతో కొట్టాడు, అతను దవడంతా విరిగింది, చిన్న పిల్లాడని కూడా చూడకుండా కనికరం లేకుండా సూర్యలోకానికి ఎందుకు వస్తున్నాడని చెప్పేసి ఏదో పెద్ద హీరోలా కొట్టాడు. కాబట్టి ఇంద్ర ముందు నువ్వే చేయి, దీన్ని నీ వల్లే జరిగింది, ఈ అనర్థానికి కారణం నువ్వే కదా అని చెప్తే లెంపలేసుకుని ఇంద్రుడు వెంటనే వాయుదేవుడి దగ్గరికి వెళ్ళాడు. వాయుదేవుడు మటుకు ఇలా భీష్మించి కూర్చున్నాడు కోపంతో. అక్కడ పిల్లాడు ఉన్నాడు, ఎవరు? ఆంజనేయ స్వామి. క్షమించి బాబు, నీ అంత కోపం వచ్చింది, పొరపాటు జరిగింది నా దగ్గర అని చెప్పేసి చెప్తే ఇంక మాట్లాడకుండా కూర్చోడు. అప్పుడు ఒక బ్రహ్మ పద్మం అని ఒక నగ, ఆయన దగ్గర మెడలో ఉన్న నగ తీసి, ఇదిగో మీ అబ్బాయికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ ఆంజనేయ స్వామికి, దీన్ని గిఫ్ట్గా నా సైడ్ నుంచి గిఫ్ట్గా తీసుకోమని చెప్పని గిఫ్ట్ ఇస్తాడు. ఎవరైనా గిఫ్ట్ ఇస్తే కొంచెం శాంతిస్తాడు, ఆనందిస్తాడు కదా వాయుదేవుడు. ఇంకా ఏం మాట్లాడు. అప్పుడు ఇవాళ నుంచి నేను నా వల్ల తప్పు జరిగింది కాబట్టి హనుమ అనే పేరు కూడా నేను బిరుదిస్తున్నాను. ఆంజనేయుడు పేరుతో పాటు హనుమంతుడు పేరుతో కూడా ప్రసిద్ధుడు అవుతాడు, ఎటువంటి సందేహం లేదు. చాలా గొప్ప జాతకుడు, భూమిలోకి వచ్చిందే అందరినీ ఉద్ధరించడానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం, భగవత్ కార్యక్రమం నిర్వర్తించడానికి వచ్చాడు. కాబట్టి హనుమాని ఈ రోజు నుంచి ప్రసిద్ధుడు అవుతాడు, ఇది నేను చేయాల్సిన పని అని చెప్పేసి చెప్తాడు ఇంద్రుడు ఆ రకమైనటువంటి వరాన్ని ఇస్తాడు. ఆ తర్వాత మనటువంటి వాయుదేవుని క్షమాపణలు వేడుకుంటాడు. ఇక్కడ ఏం జరిగింది, బ్రహ్మపద్మం అనే ఒక ఆభరణాన్ని ఇవ్వడం, అలాగే ఇంకో మాట కూడా చెప్తాడు ఇక్కడ, నా వజ్రాయుధం వల్ల భవిష్యత్తులో ఎప్పుడూ కూడా హనుమకు ఎటువంటి ఆపద కలగనివ్వనని నీకు హామీ ఇస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు తర్వాత నెక్స్ట్ సూర్యుడు భగవానుడు వస్తాడు. ఎందుకంటే వాయువు ఇంకా అప్పటికీ వాడేమీ ఇది అవ్వలేదు, కాంప్రమైజ్ అవ్వలేదు, వాడి కోపం తగ్గలేదు. ఒక మాట చెప్పాలంటే కాంప్రమైజ్ అవ్వలేదు. అప్పుడు మనకి సూర్యుడు కదా, సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు కదా పండుని భావించి, అక్కడే జరిగింది ఈ ఘటన. ఒక ప్లానింగ్ ప్రకారం ముందు ఇంద్రుడు అయిపోయాడు, దెబ్బ కొట్టినవాడు. తర్వాత సూర్యుడి దగ్గరికి ఏదో వెళ్ళినప్పుడు రిసీవ్ చేసుకోవాలి, ఇంత శక్తిమంతుడు అయితే సూర్యుడి దగ్గరికి వస్తాడు కాబట్టి సూర్యుడు వెళ్తాడు వాయుదేవుడికి. అయ్యా వాయుదేవ, ఎందుకు అంత కోపం వచ్చింది, నువ్వు శాంతించు, జగత్తుకి నువ్వు ఉండాలి, నేను ఉండాలి, ఆంజనేయుడికి నీ ప్రియసుతుడికి ఏమీ కాదు,
నా దగ్గర ఉన్నటువంటి నా దగ్గర సూర్యుడు అంటే మొత్తం సకల శాస్త్రాలకి జ్ఞాని అనమాట, మహాజ్ఞాని, సకల శాస్త్రాలు తెలిసినవాడు. నాకు తెలిసిన శాస్త్రాలన్నీ ఇప్పుడు పసిప్రాయంలో శిశువుగా శైశవ దశలో ఉన్నాడు కదా, కొంచెం పెద్ద అయితే ఒక విద్య నేర్చుకునే శక్తి వస్తే ఆ టైంలో నేను ఖచ్చితంగా మన బాబుకి హనుమకి నేను విద్య బోధించి తీరుతాను, సకల శాస్త్ర పారంగతుడిగా చేస్తాను. అంతేకాదు ఆంజనేయుడిని మంచి వాక్చాతుర్య పటిమ గలవాడిగా తీర్చిదిద్దుతాను. నేను మాట ఇస్తున్నాను, నా మాట అంటే మాట, నువ్వు ఇంకా శాంతించు, నేను అలా వరం ఇస్తున్నాను. ఇంకోటి, సూర్యుడు అంటే విపరీతమైన తేజస్సు, సూర్యుడి దగ్గర తేజస్సు. ఇక్కడ ఒక మాట మాట్లాడతామాట, నా తేజస్సులో ఒక 10% వాడికి ఇస్తాను, ఒక 10% నేను ఇస్తానని చెప్పి పర్సెంటేజ్లో కూడా నా తేజస్సే, బ్రహ్మ తేజస్సు, సూర్య తేజస్సు అంటారు కదా, సూర్య తేజస్సులో వాళ్ళందరూ వరాలు ఇవ్వడంలో భాగంగా సూర్యుడు కూడా తన తేజస్సులో కొంత భాగాన్ని ఆంజనేయ స్వామికి వరంగా ఇస్తాడు. తర్వాత వీళ్ళందరూ చాలా శక్తిమంతులు కదా, అష్టదిక్పాలకులు. వరుణుడి దగ్గర వస్తాడు. నా వల్ల ఎటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఆంజనేయ స్వామికి ఎటువంటి ఇబ్బంది రాదు, నా ఆయుధాల వల్ల అతడికి ఏమీ కాదు, కొన్ని సంవత్సరాల పాటు, వేల సంవత్సరాల పాటు హాయిగా ఉంటాడు, చిరంజీవిగా మిగులుతాడు, నేను ఈ వరం ఇస్తున్నాను వాయుదేవ, అర్థం చేసుకో అని చెప్పేసి ఆయన చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. ఈయన వింటూ కూర్చున్నాడు. అసలు ఆంజనేయ స్వామి నా కొడుకు ఏమి వరాలు ఇస్తారంటే, పిల్లాన్ని ఉయ్యాలు వేస్తే గిఫ్ట్లు తెస్తారు అందరూ, ఆ ప్రకారంగా ఇక్కడ ఈ దేవీ దేవతలు వచ్చి ఇక్కడ మన ఆంజనేయ స్వామి కంటే హనుమకి వరాలు ఇస్తున్నారు. ఇంకా మృత్యువుకి అధిపతి ఎవరు? యమధర్మరాజు అంటే యముడు. ఆ యముడు మాట్లాడితే యమపాసం వేసుకు వచ్చేస్తాడు కదా, వచ్చేసి అందరి ప్రాణాలు తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు తెలుసు కదా, ఆయన పోర్ట్ఫోలియో కదా. ఆయన వాయుదేవుడు వచ్చి, వాయుదేవ, బ్రహ్మ ఆదేశానుసారం మేమందరం వరాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, నీ కొడుకు ఎప్పుడు కూడా యుద్ధరంగంలో ఉండని, ఎక్కడ ఉండని, అసలు ఆ మృత్యు అనేది మన హనుమ దగ్గరికి వెళ్ళమన్నా వెళ్ళదు, రమ్మన్నా రాదు, కంటే చిరంజీవిగా ఉండిపోతాడు, ఇది నేను ఇస్తున్న ఒక వరం అని వాయుదేవుడితో చెప్పు. యముడు అయిపోయిన తర్వాత ఉత్తర దిక్కు అధిపతి కుబేరుడు ఉంటాడు. కుబేరుడు వస్తాడు. ఎందుకంటే ఈయన కోపం మామూలు కోపం కాదు, వాయుదేవుడిది. అలా కూర్చున్నాడు. ఒకడు 2 మంది, 2 వరాలు ఇచ్చారంటే కొడుకు సరిపెట్టుకోలే. కుబేరుడు వచ్చి ధనానికి అధిపతి, ఉత్తర దిక్కు అధిపతి ఆయన వచ్చాడు. వాయుదేవ, నాకు బ్రహ్మ ఆదేశానుసారం జరిగింది తెలిసింది, ఇప్పుడు బాబుకి ఇలా అయిందని చెప్పావు కాబట్టి నేను కూడా ఒక వరం ఇవ్వడానికి సంకల్పించుకుని ఇక్కడికి వచ్చాను. నాకు దగ్గర ఉన్నటువంటి ఆయుధం గద ఎలాంటిదో నీకు కూడా తెలుసు, నేను నా గొప్పతనం నీకు చెప్పుకోలేదు. ఆ గదను హనుమకి నేను బహుమానంగా ఇస్తున్నాను, అదే నేను ఇచ్చినటువంటి వరం. ఆ గద హనుమ ఉన్నంతకాలం ఏ యుద్ధంలోనైనా విజయాన్ని తీసుకొస్తుంది. ఆ గదతోనే శాశ్వత కీర్తి సంపాదిస్తాడు. కుబేరుడు ఇచ్చిన గదతో హనుమంతుడు యుద్ధరంగంలో వీరుడై చెలరేగిపోతాడు. కాబట్టి నేను వాడే నా గదని, ఎంతో శక్తివంతమైనటువంటి గదని నేను ఇప్పటికిప్పుడు నేను ఇచ్చేస్తున్నానని చెప్పేసి ఈయన చెప్తాడనమాట కుబేరుడు. తర్వాత సాక్షాత్ శంకరుడు వస్తాడు. శంకరుడు అంశతోనే వచ్చాడు కదా. శంకరుడు వచ్చిన తర్వాత తన వంతుగా తను కూడా చెప్పాలి కాబట్టి, వాయుదేవ, తెలిసింది విషయం, నీకు కోపం వచ్చినట్టుగా, అంటే శివాంశతో సంబుద్ధుడి తన అంశం ఎక్కడ ఉందని తెలిసి ఆనందించి, అంటే ఈ వరాలన్నీ ఇవ్వడం ఎందుకంటే రాబోయే కాలంలో జరిగే రావణ సంహారానికి మహాశక్తి మంత్రిగా తీర్చిదిద్దాలన్న ఈ దేవతల యొక్క నిర్ణయం కాబట్టి శంకరుడు వచ్చాడు. వచ్చి నేను ఒక వరం ఇస్తున్నాను వాయుదేవ ఆంజనేయుడికి, అదేమిటంటే నా శూల హస్తం, పాశుపతాస్త్రం, ఇలాంటి నా శూలం కానీ పాశుపతాస్త్రాలు కానీ ఆంజనేయుడిని ఏమి చెయ్యు, అతని మీదకి ఎప్పుడు కూడా నేను ఇది లేదు, వేసేది లేదు అని చెప్పేసి శంకరుడు కూడా వరమిస్తాడు. చూడండి, ఇంద్రుడు వజ్రాయుధం అయినంటాడు, వరుడు తన ఆయుధం అయినంటాడు, కుబేరుడు ఏకంగా తన గదనే ఇచ్చేశాడు. అంటే ఈయనకి దేవతల ద్వారా కూడా భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదం లేదని అర్థమైపోయింది. ఆఖరిగా బ్రహ్మ వచ్చి, నేను నీకు ఎలాంటి శక్తులు అంటే అష్టసిద్ధులు నవనిధులు అంటారే, అంటే నువ్వు వేగంగా ఎగరచ్చు, స్లోగా తిరగచ్చు, అలాగా ఎత్తుకెళ్ళిపోవచ్చు, తక్కువ హైట్గా అయిపోవచ్చు. కాబట్టి నీకు అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వరాల ప్రభావం చేత నువ్వు విజయుడివై అందరికీ మిత్రుడిలాగా అందరినీ రక్షిస్తూ ఆఖరికి రామకార్యంలో, రావణ సంహారంలో నీ పాత్ర అద్భుతంగా ఉంటుంది, కలకాలం గుర్తుండిపోతుంది. ఇదంతా చేసిన తర్వాత కూడా నువ్వు చిరంజీవిగా, కీర్తిమంతుడు, యశస్సుడై నువ్వు ఉండి తీరుతావు. బ్రహ్మగా నేనిచ్చే ఇది అని చెప్పి, అలాగే
నా బ్రహ్మాస్త్రం కూడా నీ మీద కనపడుతుంది కానీ అది నిన్నేమీ చేయలేదని చెప్పి అభయ అభయం ఇచ్చి వరాలు ఇస్తాడనమాట. అప్పుడు ఈ బ్రహ్మ ఇచ్చాడు, శంకరుడు ఇచ్చాడు, ఇంకా మిగిలిన దేవతలందరూ కూడా హనుమకి ఈ సందర్భంలో వరాలు ఇవ్వడంతో కొంచెం వాయుదేవుడు మొత్తానికి నెమ్మదిగా శాంతించాడనమాట. శంకరుడిచ్చాడు, ఇంద్రుడిచ్చాడు, యముడిచ్చాడు, వరుణుడిచ్చాడు, కుబేరుడిచ్చాడు. దాంతో నా నా యొక్క వీడికి నా అంశతో ఉద్భవించినటువంటి ఆంజనేయుడికి ఇంకా హనుమంతుడు ఒక పేరు వచ్చింది. హనుమ బాగుందనుకున్నాడు. అక్కడి నుంచి ఈ మారుతిని ఏం చేశాడంటే, పసిప్రాయం కదా, తీసుకువెళ్ళి వాళ్ళ అమ్మకప్పు చెప్పాలి కదా. వాయుదేవుడు వాళ్ళ అమ్మ నాన్న అంజనాదేవి కేసరి ఎక్కడ ఉంటే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఏంటి ఇతను అప్పు చెప్పి వాయుదేవుడు అంజనాదేవి చేతిలో పెట్టి, అమ్మ నీ కడుపున పుట్టిన నీ కుమారుడు ఆంజనేయ స్వామిని ఇవాళ నుంచి దేవతల వరాలు పొందాడు, నీకు మామూలుగా నువ్వు అనుకోకు, ఇతను చాలా గొప్పవాడు అది ఇది అని చెప్పి ఈయనకి ఇంతమంది దేవతలు హనుమకి ఇంతమంది దేవతలు వరాలు ఇచ్చారు. ఇప్పుడు మరింత శక్తివంతుడయ్యాడు. తన పుట్టుక కారణమైనటువంటి ఏంటో చూసి భవిష్యత్తులో రావణ సంహారం జరగడంలో సాక్షాత్ విష్ణు స్వరూపమైనటువంటి రాముడు అవతారం ఎత్తినప్పుడు అతనికి కుడిభోజంగా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేస్తాడు అని చెప్పి ఎందరో రాక్షస సంహారం గావిస్తాడు. ఇతడు మామూలు పుత్రుడు కాదు, శివాన్ సంపుత్రుడు అని చెప్పి ఆయనకు వచ్చిన వరాలన్నీ కూడా చెప్పి ఈ ఎవరికి అంజనాదేవికి కేసరి చెప్పి అప్పుడు వాయుదేవుడు వెళ్ళిపోయాడన్నమాట. ఈ వాయుదేవుడి యొక్క కోపం యొక్క ప్రభావం వల్ల ఆంజనేయ స్వామికి ఆ విధంగా అన్ని వరాలు వచ్చాయి. కాబట్టి మహాశక్తివంతుడిగా యుద్ధంలో పాల్గొని లక్షలాది మంది రాక్షసుల్ని సైన్యాన్ని వధించడమే కాకుండా ఆ తర్వాత రాముడికి దాసుడుగా ఉంటూ నమ్మకంగా ఉంటూ నమ్మిన బంటులా ఉంటూ ఎంతో కీర్తి పొందాడు. తద్వారా చిరంజీవిగా మిగిలినాడు. నేటికి చిరంజీవిగా మనందరికీ కూడా ఆయన శుభాశీస్సులు అందిస్తూ మనల్ని కష్టాల నుంచి కాపాడుతూ ఉంటాడు. కాబట్టి ఆంజనేయ స్వామి తలుచుకుంటే ఎంత వరపుత్రుడు అనమాట. శివాన్ సముద్రే కాకుండా దేవీ దేవతల వరపుత్రుడే ఆంజనేయ స్వామి. కాబట్టి ఆంజనేయ స్వామి అన్న హనుమంతుడన్నా ఒకడే. కాబట్టి ఈ కథని విన్నా చెప్పుకున్నా చదివినా శుభప్రదం కలుగుతుందని కూడా ఈ దేవీ దేవతలు చెప్పారని కూడా శాస్త్రవచనం. కాబట్టి ఆంజనేయ స్వామిని హనుమంతుడు నిత్యం కొలిచి మన కష్టాలు తొలగించుకుని సుఖంగా జీవించి సన్మార్గంలో వెళ్దాం. జై శ్రీరామ్.